హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల నీరాజనం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మేనక పిండిమరకి వెళ్లాలంటే ఆ వీధి దాటి మెయిన్ రోడ్ క్రాస్ చేసి అక్కడున్న పళ్ల దుకాణాలు దాటిన తర్వాత పక్కనే ఉన్న చిన్న సందులోకి వెళ్ళాలి. మంగమ్మ మేనకతో చాలాసార్లు వెళ్ళింది. ఇప్పుడిప్పుడే మేనక ఒంటరిగా వెళ్ళి రావడం నేర్చుకుంది. మంగమ్మ మేనకకి బియ్యం మినపప్పు లాంటివి ఇచ్చి పంపినప్పుడల్లా, రోడ్డు జాగ్రత్తగా దాటవే తల్లి, బోల్డంత రద్దీ, కార్లు రిక్షాలు చూసుకుని నడు, జాగ్రత్తగా వెళ్ళిరా, నువ్వొచ్చే వరకు నాకు భయంగా ఉంటుంది, దిక్కులు చూస్తూ నడవకుండా గబగబా అడుగులు వేసిరా అనేది. ఈరోజు కూడా మంగమ్మ గోధుమల డబ్బా మేనక భుజానికి ఎత్తి చంకకి బియ్యం సంచి తగిలించి ఇంకో చేతికి మినప్పప్పు సత్తు డబ్బా ఇచ్చింది. మేనక అన్ని సామాన్లు తీసుకుని సునాయాసంగా వెళ్ళి రావడం అలవాటే. మంగమ్మ మళ్ళీ తన పాఠం వల్లివేసింది. మేనక విసుగ్గా చూసింది. అబ్బా, ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా నీ పాఠం మాత్రం మానవు కదా, నేను వెళ్ళొస్తాను, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అంటూ విసుక్కుంది. మేనక జాగ్రత్తగా రోడ్డు దాటి వెళ్ళి అమ్మమ్మ ఇచ్చిన సామాన్లన్నీ మరపట్టించుకుని తిరిగొస్తోంది. అక్కడ అన్ని పళ్ల దుకాణాలు కావడం వల్ల కార్ లాగి ఉన్నాయి. మేనక భుజాన డబ్బా పెట్టుకుని చేతికి సంచి తగిలించుకుని చంకలో సత్తు డబ్బా ఇరికించుకుని పళ్ల దుకాణాల పక్క నుంచి వస్తోంది. అమ్మమ్మ ఎంత త్వరగా రమ్మని చెప్పినా మేనక తీరికగా తను చూడదలుచుకున్నవి చూసే వస్తుంది. అట్లాగే చూస్తూ నింపాదిగా వస్తున్న మేనక ఒక కారు దిగి పళ్ల దుకాణాల్లోకి వెళుతున్న వ్యక్తిని చూసి హఠాత్తుగా ఆగిపోయింది. సిగరెట్ కాలుస్తూ లోపలికి వెళుతున్న ఆయనను చూడగానే మేనక కళ్ళు పత్తికాయలైనాయి. ఆయనెవరు? సందేహం లేదు, తన తండ్రే, నాన్నే. మేనక ముఖంలోకి ఆనందం పొంగులా వచ్చింది. రోడ్డు దాటి వెళ్లాల్సిన తన నడక మానేసి పక్కకు తిరిగి వడివడిగా ఆ దుకాణం వైపు వచ్చింది. అక్కడ ఆయన ఎడం చేతితో సిగరెట్ విలాసంగా కాలుస్తూ కుడి చేతితో దారానికి గుచ్చిన యాపిల్ పళ్ల నాణ్యాన్ని పరిశీలిస్తున్నాడు. ఆయన వెంటే సిల్కు చీర కట్టుకున్న ఒక ఆమె ఉంది. మేనక ఆయన దగ్గరగా వెళ్ళి చేతిలో సంచి కింద పెట్టి గభాల్న ఆయన చేతిని పట్టుకుంటూ నాన్నా అంది. ఆయన తిరిగి చూశాడు. మాసిన గౌనుతో భుజం మీద చంకలో డబ్బాలతో రేగిన తలతో ఉన్న ఆ అమ్మాయిని చూడగానే ముఖం వెలవెలాపోయింది. వెంటనే నల్లగా మాడిపోయాయి. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కళ్ళలో చిరాకు అసహ్యం కనిపించింది. ఆయన ముఖానికి వ్యతిరేకంగా ఉంది మేనక ముఖం. ఆ ముఖంలో చెప్పలేని ఆనందంతో జాబిల్లిలా వెలిగిపోతోంది. కళ్ళు కాంతితో మెరుస్తున్నాయి. పెదవులు విడివడి పళ్ళు తడుక్కుమంటున్నాయి. అతను ఒక్క విదిలింపుతో చేయి విదిలించుకున్నాడు. నాన్న, ఎవరే నీకు నాన్న? కళ్ళు పోయినాయా? పిచ్చి పట్టిందా అంటూ పెఢీల్న ఈడ్చి చెంప మీద కొట్టాడు. కళ్ళు గిర్రున తిరిగాయి. మేనక ఆ దెబ్బకి తూలి వెనక్కి పడి అక్కడ అందంగా పేర్చిన కమలా పళ్ళని చెల్లా చెదురు చేసేసింది. మేనక చంకలో డబ్బా కింద పడి పిండి అక్కడంతా చెదిరిపడింది. భుజం మీద డబ్బా మూత విడిపోయి డొల్లి పళ్ళ నిండా మందు జల్లినట్టయింది. ఒక్క క్షణం అందరూ తెల్లబోయినట్టు నిలబడ్డారు. షాపంతా ఖరాబైనందుకు, కమలా పళ్ళు క్రిందకి దొర్లిపోయినందుకు షాపు యజమానికి కూడా కోపం వచ్చింది. ఎవరండి ఇది అన్నాడు. ఏమో, నాకు మాత్రం తెలియదు. తెలియకుండానే వచ్చి నాన్న అంటుందా నిన్ను? ఎర్రచీర అమ్మాయి రోషంగా అడిగింది. తెలియదంటుంటే ఎవరితో పిచ్చిదో లేక దొంగదో ఇలా ఏదో మాటలు చెప్పి అన్ని అల్లరి చేసి డబ్బులు లాగడం ఇప్పుడొక వృత్తి అన్నాడు. నాన్న అన్నది, నేను కాదంటాను. ఇద్దరం ఘర్షణ పడుతుండగా ఏదో ఒకటి కొట్టేస్తారు. ఆయన ఆ పిల్ల తన తాలూకు కాదనేసరికి షాపు యజమానికి చాలా ధైర్యం వచ్చింది. మేనక జుట్టు దొరకపుచ్చుకుంటూ, ఏమే దొంగమొహందానా, ఎవడే నీకు నాన్న అని నిలదీశాడు. మేనక అప్పటికే దిమ్మెరపోయింది. ఆయన మా నాన్న అంది. ఛట్, ఆ మాట మళ్ళీ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నా ముఖం నువ్వెప్పుడైనా చూసావా అని మళ్ళీ మీదికొచ్చి చెయ్యెత్తాడు. దీని పని నేను చెబుతానుండండి. ఏమే, నీకాయన నాన్న, నీ బాబెవడో నేను చెబుతానే అంటూ ఎడాపెడా వాయించాడు షాపతను. మేనక ఆయన తోసిన తోపుకి కింద పడింది. అక్కడున్న బల్ల మేకుకి పట్టుకుని గౌను సర్రున చిరిగిపోయింది. ఆయన కింద పడిన మేనకని జుట్టు పట్టి మళ్లీ పైకి లేపాడు. మేనకకి తన జుట్టు ఊడిపోతుందేమో అన్నంత బాధ అనిపించింది. ఈ షాప్ అంతా నాశనం చేశావే,
నీ బాబు ఎవడు పొడుస్తాడనుకున్నావు? మళ్ళీ కొడుతుంటే ఇంకో పెద్దాయన వచ్చి అతన్ని నాపి మేనకని బలవంతంగా విడిపించాడు. అరే పోనీరా, ఆడపిల్ల, ఇప్పుడు ఏ పోలీసువాడన్నా వచ్చాడంటే మన దగ్గర 100 పిండుతాడు అంటూ చెల్లాచెదురైన డబ్బా, సంచి, ఇంకో డబ్బా గబగబా ఏరి మేనక భుజం మీద చంకల్లో చేతి కిరికించి, పో అమ్మాయి పో, త్వరగా ఇక్కడి నుంచి పో, మా వాడికి చాలా కోపం, ఇంకెప్పుడు ఇలా దొంగ వేషాలు వెయ్యకు, తన్నులు బాగా గుర్తుపెట్టుకో అంటూనే భుజాలు పట్టి ఆ దుకాణం ఆవరణలో నుంచి బయటికి తోశాడు. మేనక నిద్రలో నడుస్తున్న దానిలా ఇంటికొచ్చింది. మేనక రాలేదు. ఆ తోవ వెంట నడవడం అలవాటైన మేనక కాళ్లే తీసుకొచ్చేశాయి. ముందుగా శూన్యంలోకి చూస్తూ ఇంట్లోకొచ్చింది. మనవరాల్ని చూడగానే మంగమ్మ పెద్ద గావు కేక పెట్టింది. ఆ కేకకి మాధవికి సంగీత పాఠం నేర్పుతున్న శ్రీరంజని పరుగున వచ్చింది. శ్రీరంజని మేనకను చూసి నిర్ఘాంతపోయింది. మేనక గౌను చిరిగి వేళ్లాడుతోంది. తల నిండా, ఒంటి నిండా, ముక్కు నిండా పిండిపడి తెల్లగా ఉంది. బుగ్గల మీద చేతివేళ్లు పొంగి ఎవరో బాగా కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మంగమ్మ అప్పుడే వచ్చి మేనక చేతుల్లో డబ్బాలు పక్కకి విసిరేసి మనవరాల్ని కౌగలించుకుంది. ఎవరే ఈ అఘాత్యం చేసింది? ఎవరే ఈ కిరాతకం? చంపి రక్తం తాగుతానే అరుస్తూనే మేనకని పొదువు పట్టుకుంది. మేనక ఏడవడం లేదు, శూన్యంలోకి చూస్తోంది. ఆ చూపులు నిశ్చేష్టయ్యి అయినట్టుగా ఉన్నాయి. మేనక పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ ఒంటి మీద ఎవరి చెయ్యి పడగా ఎరగదు. అమ్మ అసలు ఎప్పుడూ ఏమీ అనదు. మంగమ్మ నోరు పారేసుకుంటుంది. కొడతానని బెదిరిస్తుందే తప్ప ఎప్పుడూ చేయి విదిలించదు. ఆ ఇంట్లో ఎంత దుర్భర దారిద్ర్యం ఉందో ఆ పిల్లలకి అంత గారాబం ఉంది. మంగమ్మ మేనక గౌను విప్పబోయి వీపు చూసి గుండెలు బాదుకుంది. అమ్మో, ఎన్ని వాతలో! ఎట్లా బ్రతికావే? ఏమైందే? చెప్పవేమే అంది. అమ్మా, ఇప్పుడు దాన్నేమి అడక్కు. శ్రీరంజని దగ్గరకొచ్చింది. మిన్నూ పిలిచింది. మేనక ఆ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూసింది. తల్లివైపు చూసింది. ఎవరు నాన్న నిన్ను కొట్టింది? ఎవరితో పోట్లాడావు? ఎంతో లాలనగా అడిగింది. మేనక తడారిన పెదవులు కదిలినాయి. నేను పోట్లాడలేదమ్మా. నాన్న కనిపించాడు. కనిపిస్తేనూ కనిపిస్తే? మేనక హీనస్వరంతో చెప్పింది. మంగమ్మ మండిపడింది. ఏంటి? ఆయన చేసిన ఘనకార్యమా? నేనిప్పుడే వెళ్ళి వాడి గుడ్లు పీకొస్తాను. వాడు మనిషేనా? వాడి పిల్లల్ని చావబాది జుట్టు గొరిగి వస్తాను. నిన్ను కూతురివి కాదన్నాడా? విన్నావుటే శ్రీరంజని? నువ్వు దేవుడు దేవుడు అంటావే, ఇదిగో ఆ దెయ్యం చేసిన పని. వాడి మొహం మండ. నా పిల్లకి దిక్కులేదనేగా ఇంత పని చేశాడు. చస్తాడే, నా ఉసురు పోసుకుని చస్తాడు. పెళ్ళాం బిడ్డలతో సహా చస్తాడు. వాడి వంశమే సర్వనాశనం అవుతుంది. మంగమ్మ అరిచి అరిచి దగ్గు రావడంతో ఆగింది. శ్రీరంజని కొయ్యబొమ్మలా కూర్చుంది. మంగమ్మ మేనక ఒంటికి నూనె రాసింది. రాత్రి పొద్దుపోయే వరకు తిడుతూనే ఉంది. తెల్లవారేసరికి మేనకకి జ్వరం బాగా వచ్చింది. ఒళ్లంతా నొప్పులు, కదలలేకపోయింది. మంగమ్మ ఎవరినో డాక్టర్ను బ్రతిమలాడి తీసుకొచ్చింది. ఆయన మందులిచ్చాడు. మేనకకి జ్వరం 3 రోజుల పాటు తగ్గనే లేదు. నిద్రలో కొట్టకు నాన్న, కొట్టకు అని అరుస్తోంది. మంగమ్మ మనవరాల్ని పొదివి పట్టుకుంది. శ్రీరంజని మాత్రం మంచానికి తల ఆనించి ఏడుస్తూ కూర్చుంది. భగవంతుడా, నాకెందుకు ఈ శిక్ష? ఆయనే దైవమని నమ్ముకున్నానే. పెళ్లి కాకపోయినా పర్వాలేదు అంటే పల్లెత్తి పలకలేదే నేను. ఇష్టం వచ్చినప్పుడు వస్తే సంతోషించానే తప్ప ఇన్నాళ్ళు ఎందుకు రాలేదని నేనెప్పుడూ అడగలేదే. డబ్బు కోసం కూడా నేనెప్పుడూ అడగలేదే. అమ్మ ఎక్కడెక్కడో తెచ్చి ఇల్లు గడిపితే ఊరుకున్నానే తప్ప నాకేం దోవ చూపిస్తావు అని అడగనే లేదు నేను. పిల్ల తెలియక నలుగురిలో నాన్న అనిందే అనుకో, అంత చావబాదాలా అనుకుంటూ శ్రీరంజని ఏడవసాగింది. మేనకకి జ్వరం కాస్త తగ్గుముఖం పట్టింది. మాధవి ఈ జ్వరంలో మేనకకి బాగా దగ్గరైంది. ఒకసారి మేనకకి బాగా మెలకు వచ్చేసరికి దగ్గర కూర్చుని ఈగలు రాకుండా విసురుతోంది. మాధవి తనకు అలా చేయడం చూసి మేనకకి ఎంతో సంతోషం కలిగింది. మధు అంది చెయ్యి పట్టుకుంటూ. అక్కా, నాన్న మంచివాడు కాదు కదూ అంది మాధవి. మేనక కళ్ళు నాన్న అన్న మాట వినగానే కోపంతో భగ్గుమన్నాయి. నాన్న మాట మనం ఇంకెప్పుడూ చెప్పుకోవద్దే మధు అంది. మాధవి ఇంకెప్పుడూ మళ్ళా ఎత్తలేదు.
మేనక కూడా ఎత్తలేదు. కాని మర్చిపోలేదు. ఆ గుండెల్లో ఆ గాయం మానలేదు. అదెవ్వరికీ తెలీదు. 4 రోజుల అనంతరం మంగమ్మ దేనికోసమో కావిడి పెట్టి తెరిచినప్పుడు అలవాటు చొప్పున దాని సొరుగులో దాచిన చంద్రహారం కోసం తడిమింది. మంగమ్మ వేళ్లకి కాగితం పొట్లం తగలలేదు. గుండె జల్లుమన్నది. గబగబా అందులో సామానంతా ఎడాపెడా లాగి పెట్టంతా గాలించింది. ఎక్కడా లేదు. అసలు ఆ పొట్లం తాలూకా కాగితం, దానికి కట్టిన గుడ్డ కానీ లేనేలేదు. అమ్మో అమ్మో! మంగమ్మ కేక పెట్టింది. ఆవిడ అరుపులకి మేనక, మాధవి పరిగెత్తుకొచ్చారు. శ్రీరంజని కూడా వచ్చింది. ఏంటమ్మమ్మా? అంది మేనక. చంద్రహారం లేదేంటే ఇందులో? ఆ? మేనక గభాలన పరిగెత్తుకొచ్చింది. సరిగ్గా చూసావా? అంది. చూశాను, నువ్వు చూడు అంది మంగమ్మ. అప్పటికే మేనక గుడ్డల్లో గిన్నెల్లో పెట్టి అంతా వెతికింది. సొరుగులాగి బోర్లించింది. ఎవరూ రాను కూడా రాలేదు. ఏమైపోయిందో? మంగమ్మ ఏడుపు గొంతుతో అడిగింది. అదే నాకు తెలియటం లేదు. మధుకివ్వడానికి అమ్మ తీసిందేమో. ఏమే రంజని, తీసావా? అడిగింది మంగమ్మ. శ్రీరంజని తీశానన్నట్టు తలూపింది. ఎక్కడ పెట్టావు? ఇలా పట్టుకురా. అక్కడ ఇక్కడ పెట్టే వస్తువాది. నా గుండెలు ఆగిపోయాయనుకో. మంగమ్మ బట్టలు గిన్నెలు కావిడి పెట్టెలో పెట్టేస్తూ అంది. శ్రీరంజని ఆ గది దాటి చంద్రహారం తేవడానికి వెళ్ళలేదు. వెళ్ళమేమే, వెళ్ళి తీసుకురా. ఏ పుస్తకాల చాటునైనా పెడితే ఈ పిల్లలు ఎక్కడో చోట పారేస్తారు. శ్రీరంజని అప్పటికీ కదలలేదు. ఆ ముఖం తడబాటుగా ఉంది. నా జన్మకి ఒక్కగానొక్కటి మిగిలింది. అది ఎప్పుడూ అయిపోవాల్సిందే. నాది కాదన్నట్టు పరాయి సొమ్ముగా భావించి ముట్టుకోకుండా దాచి ఉంచాము. వెళ్ళవేమే, వెళ్ళి తీసుకురా. గదిమింది మంగమ్మ. అమ్మా, చంద్రహారం లేదమ్మా అస్పష్టంగా అంది శ్రీరంజని. మంగమ్మ వంగి బట్టలు సర్దుతున్నదల్లా చరాలున లేచింది. ఏంటి? ఆ గొలుసు లేదమ్మా. లేదు? లేక ఏమైందే? మీ మీ అల్లుడు గారికిచ్చాను. శ్రీరంజని కళ్ళు నేలమీదకు వాలినాయి. ఆయనకి ఏదో అర్జెంటుగా డబ్బు కావలసొచ్చిందట. అవసరం తీరగానే తాకట్టు విడిపించి మళ్ళీ తెచ్చి ఇస్తానన్నారు. మంగమ్మ ప్రాణం ఎగిరిపోయినట్టే చూసింది. ఒక్క క్షణం శ్రీరంజని ఏం చెబుతున్నదో అర్థం కానిదానిలా మిడిగుడ్లు వేసి చూసింది. ఆ వెంటనే శివంగిలా వచ్చి శ్రీరంజని మీద పడి జుట్టు పుచ్చుకుంది. ఏంటి? ఆ గొలుసు వాడికిచ్చావా? ఎప్పుడే? ఎప్పుడు? 1 రోజులు పైగా అయిందమ్మా. 1 రోజులా? నా ప్రాణం తీసావు కదే నువ్వు. ఎవరినడిగిచ్చావే? ఎవరి బాబు సొమ్మనిచ్చావు? మంగమ్మ శ్రీరంజనిని 2 చేతులతో ఎడాపెడా బాదింది. నాకు మాట మాత్రం చెప్పావా? నీ ఇష్టమేనా? ఆ ముదరష్టం వాడు మళ్ళీ ఇస్తాడని అనుకున్నావా? నీకు అమ్మ గుర్తు రాలేదటే? ఆ గొలుసు అమ్మకి ఎంత ప్రాణమో గుర్తు రాలేదా? నిన్ను నిన్ను చంపి పాతరేస్తానే. మంగమ్మ శ్రీరంజని పీక నులిమివేయసాగింది. మాధవి గొల్లున ఏడుపు లంకించుకుంది. అమ్మమ్మ, అమ్మని చంపేస్తున్నావు. మేనక అరుస్తూ మంగమ్మ నడుం చుట్టూ చేతులు వేసి బలంగా లాగింది. ఇంతలో శ్రీరంజని కూడా ఎలాగో అలా విడిపించుకుని తన గదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకుంది. మంగమ్మ వెనకే వెళ్ళి కాళ్లతో చేతులతో ఆ తలుపు తన్నింది. ముదనష్టపు దానా, నా ప్రాణానికి దాపురించావు కదే. నిన్ను చంపితే గాని నాకు శాంతి ఉండదు. అమ్మో, గొలుసు వాడికిచ్చావా? 5 వరహాలు మొద్దులా ఉందే. మంగమ్మ గుండెలు బాదుకుంటూ ఓరి నాయనో, ఓరి దేవుడో అని ఏడవసాగింది. ఆవిడ అరుపులకి ఏడుపులకి వీధిన పోయేవాళ్లు గుమ్మంలోకి తొంగి చూడసాగారు. మంగమ్మ పిచ్చి పట్టిన దానిలా ఉంది. గభాలన లేచింది ఏడుస్తూ. ఇక నేను ఇంట్లో ఉండను. ఒక్క క్షణం కూడా ఉండను. నా దారిన నేను పోతాను. నీ చావు నువ్వు చావు అంటూ పోబోతుంటే వెళ్ళి మేనక ఆవిడని వాటేసుకుంది. అమ్మమ్మ, అందరూ చూస్తున్నారమ్మమ్మ. ఏడవకు, అరవకు, ఎక్కడికి వెళ్ళొద్దు. నేనుండను, ఒక్క క్షణం కూడా ఉండను అంటూ మంగమ్మ వెళ్ళిపోయింది. మాధవి ఏడుస్తూ నిలబడిందే తప్ప ఇంకేం చెయ్యలేదు. మేనక మాధవితో, మధు, నేను అమ్మమ్మతో వెళ్తానే, తలుపులు జాగ్రత్త అనేసి పరిగెత్తింది. మంగమ్మ తన వెంట వస్తూ చెయ్యి పట్టుకోబోయిన మేనక చేతిని గట్టిగా విదిలించి కొట్టింది. నా జోలికి రాకుపో అరిచింది. నేను వెళ్ళను. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను మొండిగా అంది మేనక. మంగమ్మ వెళ్ళి అక్కడ ఒక గుడి ఉంటే దాని మండపంలో కూర్చుంది.
అమ్మో, నా గొలుసు మనసు తీరా ఒక్కనాడు కూడా వేసుకోలేదు. ఇంట్లో ఆడపిల్లలున్నారు, ఎప్పుడేం అవసరం వస్తుందోనని దాచి ఉంచాను అంటూ మోకాళ్ల మీద తల పెట్టుకుని ఏడవసాగింది. ఏడుస్తున్న అమ్మమ్మని ఏమని ఓదార్చాలో మేనకకి తోచలేదు. మేనకకి కూడా ఉద్ధృతంగా ఏడుపొస్తోంది. ఆ గొలుసు మేనకకి కూడా ప్రాణమే. తనకి తల్లి చెప్పలేనంత అన్యాయం చేసినట్టుగా అనిపించింది. మంగమ్మ ఏడుస్తుంటే, ఊరుకో అమ్మమ్మ, ఊరుకో అని బ్రతిమిలాడసాగింది. మంగమ్మ ఆ రోజంతా ఇంటికి రానేలేదు. మేనక తనే ఇంటికి వచ్చి అన్నం గిన్నెలో పెట్టి తీసుకువెళ్ళి బలవంతంగా తినిపించింది. అమ్మమ్మ, నువ్వు తినకపోతే నేను తినను అంటూ మొండిగా కూర్చుంది. మంగమ్మ ఇంటికి వచ్చింది. అప్పటికి ఆవిడ దుఃఖపు పొంగు కాస్త చల్లారింది. ఇంటికొచ్చి చాప మీద ఏడుస్తూ పడుకున్న మంగమ్మ దగ్గరికి శ్రీరంజని వచ్చింది. అమ్మా, నేను తప్పే చేశాను. నాకు తెలియలేదమ్మా. ఆయన మాట నమ్మాను. నన్ను క్షమించు అంది. శ్రీరంజని కూడా ఉదయం నుంచి ఏడుస్తున్నట్టుగా ముఖం కమిలి ఉంది. ఆ ముఖంలో తప్పు చేశాననే పశ్చాత్తాపం, దిగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడెవరూ చేసేదేమీ లేదు. అందరం గోతులో పడ్డాం. ఇన్నాళ్ళు నువ్వే అనుకున్నాను. ఇప్పుడు నన్ను కూడా దించావు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని నా ప్రాణంలా దాచుకున్నాను. నా ప్రాణం కాస్త నువ్వు తీసేశావు అంది మంగమ్మ. కొద్దిసేపు అయిన తర్వాత మంగమ్మ నిద్రపోయింది. శ్రీరంజని కూడా పడుకుంది. మేనక మాత్రం గోడకి తల ఆనించి అలాగే కూర్చుంది. చంద్రహారం గుర్తుకు వస్తే మేనకకు ఇంకా భరించలేనంత బాధగా ఉంది. తండ్రి ఎంత చెడ్డవాడు! ఆ నిమిషంలో మేనకకి ఆయన ఉండే ఇల్లు తెలిసి ఉంటే సరాసరి వెళ్ళి తల బద్దలు కొట్టి వచ్చేది. తనకింత ప్రియమైన కలని ఆయన కాలరాశాడు. ఆ సంఘటన తర్వాత మేనక తండ్రి మళ్ళీ ఆ ఇంటివైపు ముఖం చూపించలేదు. ఆయన రాకపోకలు ఆగిపోవడంతో ఆ ఇంటి సంసార పరిస్థితి మరీ దుర్భరమైపోయింది. ఇంట్లో ఎటు చూసినా దారిద్ర్యం తాండవిస్తోంది. ఇల్లు గడవటం కష్టమైపోయింది. మంగమ్మ ఇంట్లో దినచర్యలో ఉపయోగించే పాత్ర సామాను కూడా తాకట్టు పెట్టేసింది. తాకట్టుకి వెళ్లడమే తప్ప అవి మళ్ళీ ఇంటికొచ్చేవి కాదు. మంగమ్మ ఆ రోజున పీచులా ఉన్న తన జుట్టుని దువ్వుకుని వేలుముడి వేసుకుని మేనకని జడవేసుకుని ఉతికిన గౌను తొడుక్కుని తనతో బయలుదేరమని పురమాయించింది. ఎక్కడికమ్మమ్మా అంది మేనక. మామయ్యల ఇంటికి వెళ్ళొద్దాం. వాళ్ల ఇంటికా? నేను రాను బాబు. అలా అంటే ఎలాగే అమ్మా? ఇదివరకులా నేను ఒక్కదాన్ని అంత దూరం ఒంటరిగా నడిచి వెళ్ళలేను. నువ్వు వెంట ఉంటే జాగ్రత్తగా చెయ్యి పట్టి దాటిస్తావే రోడ్డు. పెద్ద మామయ్య పిల్లలు నన్ను వెక్కిరిస్తారమ్మమ్మా. వెక్కిరిస్తారే అమ్మా, వెక్కిరిస్తారు. అదృష్టమే మనల్ని వెక్కిరిస్తోంది. ఇక మనుషులొక లెక్క. వెక్కిరిస్తే వాళ్ల మొహాలే వంకలు పోతాయి. మనదేం పోయింది? వెళ్ళి వద్దాన్రా. ఇంట్లో మరీ చేరెడు బియ్యం లేవు. రాత్రి నుంచి ఎవ్వరం ఒక్క మెతుకు వాసన కూడా చూడలేదు. మాధవి చూడు ఎలా పడుకుందో. ఒకటే మంచినీళ్లు తాగి వాంతి చేసుకుంది. మామయ్యనడిగి పాతికో పరకో పట్టుకొస్తాను అంది మంగమ్మ. మేనక జడ వేయించుకుని ఆవిడతో బయలుదేరింది. మంగమ్మకి ఊళ్ళోనే బుచ్చిరాజు, గవర్రాజు అని ఇద్దరు మారుటి కొడుకులున్నారు. బుచ్చిరాజు బ్యాంకులో పనిచేస్తున్నాడు. డబ్బుగల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 4 పిల్లలు. స్వంత ఇల్లు కట్టుకున్నాడు. స్థితి బాగా ఉంది. గవర్రాజుకి పిల్లలు లేరు. ఎప్పుడూ నాటకాలు, మీటింగులు అనుకుంటూ తిరుగుతాడు. సెంట్రల్ లైబ్రరీలో గుమాస్తాగా చేస్తున్నాడు. సంవత్సరానికి 6 నెలలు సెలవు మీదనే ఉంటాడు. ఈ 2 కొడుకులతో మంగమ్మకి పోట్లాటలనేవి లేకపోయినా ఆ ఇద్దరూ ఎప్పుడూ వీళ్ల ఇంటికి రారు. మంగమ్మ తనే గుబులు పుట్టినప్పుడల్లా వాళ్ల ఇంటికి వెళ్ళి చూసి వస్తుంటుంది. అన్నదమ్ములిద్దరూ వేరుపడలేదు. గవర్రాజుకు పిల్లలు లేకపోవడం వల్ల పెద్ద తగాదాలు కూడా ఏమీ ఉన్నట్టు లేవు. ఆడవాళ్లకి పడకపోయినా మగవాళ్ళిద్దరూ సఖ్యంగానే ఉంటారు. మంగమ్మ వెళ్ళినప్పుడల్లా ఇద్దరిలో ఎవరినో ఒకరినడిగి 50 100 పుచ్చుకుని వస్తూనే ఉంటుంది. పండుగలొస్తే వాళ్ళు పిలవకుండానే వెళ్ళి ఇంటెడు చాకిరీ చేసి సాయంత్రం వస్తూ ఇంత అన్నం, కూరలు, పిండి వంటలు పట్టుకొచ్చేది. ఈ మధ్య మరీ శక్తి తగ్గడంతో ఇంత దూరం ఒంటరిగా వెళ్ళలేకపోతోంది. దారిలో ఒళ్ళు తూలుతుందేమోనని భయం. ఇదివరకు లేదు. ఇప్పుడు కాస్త దూరం నడిస్తే చాలు ఆయాసం వస్తోంది. మేనక వెంట ఉంటే భుజం మీద చెయ్యి వేసి ఆసరాగా చేసుకుని ఎంత దూరమైనా నడుస్తుంది. మేనక మంగమ్మ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా దాటిస్తూ, మావయ్యలు మన ఇంటికి ఎందుకు రారమ్మమ్మా అని అడిగింది.
రారే అమ్మా, రారు. ఎందుకు వస్తారు? అంతా నా కర్మ. మీ అమ్మకి వయస్సు మీరినా నేను పెళ్లి చెయ్యలేకపోయాను. మీ నాన్నంటే వాళ్ళకిష్టం లేదు. మీ నాన్న మంచివాడు కాదని అమ్మకు చెప్పారు. మీ అమ్మ వినలేదు. వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళ పేరు చెడిపోయిందని వాళ్ళకి కోపం. వాళ్ళ అండ కూడా లేకపోయేసరికి మనం మరీ దిక్కుమాలిన వాళ్ళం అయిపోయాం అంది మంగమ్మ. మేనక నిశ్శబ్దంగా వింది. నాన్న మంచివాడు కాడని మామయ్యలకి తెలుసన్నమాట. అమ్మ వాళ్ల మాట వినలేదా? మేనకకి ఆ క్షణంలో మామయ్యలంటేనే ఇష్టం ఏర్పడింది. మామయ్యలు మంచివాళ్ళు. అందుకే నాన్న చెడ్డతనం కనిపెట్టేసి అమ్మకి చెప్పారు కాబోలు. మంగమ్మ నిట్టూర్చింది. ఏమిటోనే తల్లి, అదంతా ఒక కథ. నువ్వు చిన్నపిల్లవి, చెప్పినా నీకర్థం కాదు అంది. మేనక అమ్మమ్మతో వెళ్లేసరికి పెద్ద మేనమామైన బుచ్చిరాజు ఇంట్లోనే ఉన్నాడు. లోపలి ఆవరణలో అరుగు మీద కూర్చుని ప్లేట్లో ఉప్మా పెట్టుకుని తింటున్నాడు. బుచ్చిరాజు భార్య కృష్ణవేణి పంపు దగ్గర గ్లాసులు కడుగుతోంది. మంగమ్మ రావడం చూసి ముఖం చిట్లించి చూడనట్టే లోపలికి వెళ్ళింది. మంగమ్మను చూసి బుచ్చిరాజు ముఖం గంటు పెట్టుకున్నాడే తప్ప పలకరించలేదు. వచ్చిన వాళ్ళు తనకి సంబంధం లేదన్నట్టుగా తలదించుకుని ఉప్మా తినసాగాడు. మంగమ్మ తనే అక్కడున్న పంపు దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కుని కాసిని నీళ్లు మేనక కాళ్ల మీద పోసి వస్తూ, ఏరా నాయనా, బాగున్నావా అంటూ పలకరించింది. బుచ్చిరాజు ఉప్మాలో జీడు పలుకులు ఏరి నోట్లో వేసుకుంటూ, ఆ బాగానే ఉన్నాను. ఏంటి ఎట్లా దయచేశావు అన్నాడు. ఆ పలకరింపులో హేళన ఎత్తిపొడుపు ఉన్నాయి. నిన్ను కోడల్ని పిల్లల్ని చూసి చాలా రోజులయింది. ఒకసారి చూడాలని గాలి తిరిగింది. చూసిపోదామని వచ్చాను. ఏంటో నాయనా, నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పు అంది. ఎవరూ లేకపోవడమే, మీ అల్లుడున్నాడుగా వెటకారంగా అన్నాడు బుచ్చిరాజు. ఆ ఉన్నాడు. ఆయన సరిగ్గా చూస్తే నాకీ తిప్పలెందుకు? కోడలెక్కడా? అంత క్రితం ఆవిడ లోపలికెళ్లడం చూడనట్టే అడిగింది మంగమ్మ. లోపల ఉంది. ఇదిగో ఏమేవ్, మీ అత్తగారొచ్చింది అని కేకపెట్టి ఖాళీ చేసిన ఉప్మా ప్లేటు క్రింద పెట్టి, మంచినీళ్ళేవే అంటూ లోపలికెళ్ళాడు. లోపలి నుంచి కృష్ణవేణి రాలేదు. లోపలికి వెళ్ళిన బుచ్చిరాజు కూడా బయటకు రాలేదు. మంగమ్మ నిలుచున్న మేనకని కూర్చోమని సైగ చేసింది. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక అబ్బాయి చక్రాల సైకిల్ తొక్కుతున్నాడు. ఇంకో కుర్రాడు చైనీస్ చక్కర్ పేరుస్తున్నాడు. దాదాపు మేనక వయసే గల అమ్మాయి కూర్చుని సన్నజాజి మొగ్గలు గుచ్చుకుంటోంది. ఇదిగో కావుడు, ఇలారా లోపల నుంచి కృష్ణవేణి కేక వేసింది. నేను రాను, పూలు గుచ్చుకుంటున్నాను కావుడు సమాధానం చెప్పింది. లోపల నుంచి కృష్ణవేణి వచ్చింది. ఆవిడను చూడగానే మంగమ్మ, బాగున్నావా కోడలా అంటూ పలకరించింది. ఆవిడ ఆ మాట విననట్టే వెళ్ళి కూతురు రెక్కపుచ్చుకుని లాగుతూ, ఓవల్టీన్ తాగుదూగాని రా అంటే రావేంటి, చల్లారిపోవడంలా అంటూ లోపలికి ఈడ్చుకుపోయింది. మిగతా పిల్లలు కూడా వెళ్లారు. ఇంతలో ఓ నడివయసు ఆయన వచ్చాడు. ఆయన వెంట ఒక లావాట ఆవిడ కనకంబరాలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని వచ్చింది. బుచ్చిరాజు అని పిలిచాడు. లోపల నుంచి బుచ్చిరాజు, ఎవరు అంటూ వచ్చాడు. మీరా, రండి రండి, ఈరోజు మేము లేచిన వేళ ఎంత మంచిది, మీ దర్శన భాగ్యం లభించింది అంటూ, ఇదిగో ఏమేవ్, ఎవరొచ్చారో చూడు అంటూ కేక పెట్టాడు. కృష్ణవేణి లోపల నుంచి వచ్చింది. పట్టుచీర కట్టుకున్న ఆవిడని చూడగానే ఆమె ముఖం చాటంతయింది. రాపిన్ని, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు అంటూ ఎదురు వచ్చి చేతులు పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది. అందరూ లోపలికెళ్లారు. వాకిట్లో అరుగు మీద మంగమ్మ కూర్చుంది. ఎంతోసేపయింది. మేనకకి చాలా చిరాకు కోపం కలిగాయి. వెళ్ళిపోదాం రా అమ్మమ్మా అంది. వెళ్దాం ఉండు, వాళ్ళెవరూ మనతో మాట్లాడడం లేదుగా అంది మేనక. అట్లా అభిమానపడే రోజులా మనవి, కూర్చో, చిరాకు పడకు చెయ్యి పట్టి గుంజింది మంగమ్మ. మేనక తప్పనిసరిగా కూర్చుంది. ఎదురుగా గ్రిల్ వరండాలో నుంచి లోపలి గదిలోకి వంట ఇంటి నుంచి కృష్ణవేణి పిల్లలు వచ్చిన వాళ్ళకి పలహారాలు కాఫీలు ఇవ్వడం కనిపిస్తూనే ఉంది. వారు వద్దన్నా కొసరి కొసరి బలవంతం చేసి తినిపిస్తున్నారు. వారంతా సందడిగా హడావిడిగా నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మంగమ్మ నడుం పీకుతుందని అరుగు మీద కొంగు పరుచుకుని తల క్రింద చెయ్యి పెట్టుకుని పడుకుంది. వెళదామమ్మమ్మా మేనక మళ్ళీ అంది. ఉండు, మామయ్య కోసం ఎవరో వచ్చారుగా, వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడి వెళ్ళిపోదాం. చీకటి పడుతోందిగా, పడని, మనకే
చీకటి అవని అర్ధరాత్రి కాని మనకేం భయం, దొంగలెత్తుకుపోవడానికి మన దగ్గరేమున్నాయని అంది మంగమ్మ. ఇంట్లో నుంచి పిల్లలు వచ్చారు. వాళ్ళు అరటిపళ్ళు తింటున్నారు. పండు ఒలిచి తొక్కలు మేనక మీద గిరాటేశారు. తప్పు, అలా చెయ్యకూడదమ్మా అంది మంగమ్మ. పోవే ముసలికోతి అన్నాడు పిల్లాడు. మేనక చెయ్యి చటుక్కున ముందుకు వెళ్లబోతుంటే మంగమ్మ లేచి గభాల్న గౌను పట్టుకుని లాగింది. తప్పమ్మా, ఏవీ అనకు, వాళ్ల ఇంటికి వచ్చాం మనం అంది. వస్తే మర్యాదగా మాట్లాడనవసరం లేదా? మేనక ఎర్రబడ్డ కళ్లతో అంది. ఆ కుర్రాడు ఇంకా రెచ్చిపోయినట్టుగా వచ్చి మేనక జుట్టు పట్టి లాగి పరిగెత్తాడు. పిల్లలకి మంచి హుషారు వచ్చేసింది. మేనక గౌను పీకి వెక్కిరించసాగారు. మంగమ్మ వాళ్ళని బ్రతిమిలాడి మేనకని తీసుకుని తన దగ్గర గట్టిగా పట్టుకుని కూర్చుంది. లేకపోతే మేనక వాళ్ళని చితగ్గొట్టి వచ్చేదే. గంటయిన తర్వాత వాళ్ళ యువతలికొచ్చారు. బుచ్చిరాజు వాళ్ళని పంపి యువతలికి వచ్చాడు. అతన్ని చూస్తూ మంగమ్మ లేచి, ఇక వెళతానురా అబ్బాయి అంది. మంచిది, వెళ్ళిరా అన్నాడతను. ఒరే అబ్బాయి, ఒక 25 ఉంటే సర్దరా, ఇంట్లో బొత్తిగా బియ్యం లేవు. మంగమ్మ కంఠం అంతా ఏమైపోయిందో అతి మెల్లగా అడిగింది. రూపాయిలా? ఆ మాట వినగానే బుచ్చిరాజు మండిపడ్డాడు. మా దగ్గర పాతర వేసి ఉందనుకుంటున్నావా? నన్ను అడగొద్దని, మా గుమ్మం ఎక్కొద్దని ఎన్నిసార్లు చెప్పాను? అది కాదురా, బొత్తిగా పిల్లలిద్దరూ కూడా 2 రోజుల నుంచి పస్తులే పడుకుంటున్నారు. ఆ సోదంతా నాకెందుకు? ఎవరినడిగి కన్నది పిల్లల్ని? ఉన్నాడుగా మొగుడు, వెళ్ళి జుట్టు పట్టుకుని తెచ్చుకోమను. దానికన్ని తెలివితేటలుంటే ఈ కాపరానికి ఈ గతి పట్టేదే కాదు అంది మంగమ్మ. తెలివితేటలు లేక కాదు, కండకావరం. అప్పుడు కన్ను మిన్ను కనిపించలేదు, ఇప్పుడు కళ్ళ పొరలు దిగినాయి. ఇంతలో అక్కడికి బుచ్చిరాజు తమ్ముడు గవర్రాజు వచ్చాడు. అతనికి జుట్టు కాస్త పొడుగ్గా ఉంది. కారాకిళ్ళితో నోరు ఎర్రబడి ఉంది. నొక్కుల జుట్టు ఎగదువ్వాడు. సిల్కులాల్చి ధరించి పంచకట్టుకున్నాడు. మనిషిని చూడగానే కులాస పురుషుడని తెలుస్తోంది. అన్నయ్య అంటూ వచ్చిన అతను అక్కడ మంగమ్మని చూడగానే, ఈ శాల్తీ ఇక్కడ చేరిందేంటి అన్నాడు. డబ్బు కావాలట, వచ్చింది, నీ దగ్గరుంటే ఇవ్వు అన్నాడు బుచ్చిరాజు. నేనా? ఖాళీ జేబులు చూపించి నవ్వాడతను. నా జేబులు ఖాళీ అన్నాడు. వదినా, కాస్త వేడివేడి కాఫీ పొయ్యి అంటూ కేకపెట్టి వచ్చి మంగమ్మ పక్కన కూర్చుని మేనక బుగ్గ మీద చిటికి వేసి, దీనికి ఎన్నేళ్లే పిన్ని అన్నాడు. 9 నిండుతోందిరా అంది మంగమ్మ. త్వరగా పెద్ద మనిషి అవమనవే, నేను పెళ్లి చేసుకుంటాను. నీ కోడలు గవిడి గేదెలో ఊరుతోందే తప్ప పిల్లల్ని కనడం లేదు అన్నాడతను. కోడలేదిరా అడిగింది మంగమ్మ. లేదు, పుట్టింటికి వెళ్ళింది. అది 10 నెలలు పుట్టింట్లోనే ఉంటుందిగా అన్నాడు. గవర్రాజుకి పిల్లలు లేరు. ఎవరైనా డాక్టర్కు చూపించకపోయావుట్రా అంది మంగమ్మ. చూపించాను, దానికి పిల్లలు పుట్టరు, ఇంకో దాన్ని తెచ్చుకో అన్నారు అంటూనే మేనక చెయ్యి పట్టి ఒళ్ళోకి లాక్కుని బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటూ, ఏమే, నువ్వు నాకు పిల్లల్ని కంటావా? నీలాంటి సన్నటాళ్లంటే నాకిష్టమే. మేనక అతని చేతుల్లో చేపలా గిజగిజలాడింది తప్ప విడిపించుకోలేకపోయింది. దాంతో ఏంట్రా నీకు పరాచికాలు, ముక్కుపచ్చలారిని పిల్ల. మంగమ్మ బలవంతంగా మేనకని విడిపించింది. అబ్బబ్బా, ఇది పిల్ల కాదే బాబూ, బ్రహ్మరాక్షసి, నన్ను చూడు ఎలా రక్కిందో ఘాట్లు చూపిస్తూ అన్నాడు. రోషంగా చూసి దూరంగా వెళ్ళి నిలబడిన మేనకను చూసి, గుర్తుపెట్టుకుంటానే, వడ్డీతో సహా అప్పచెపుతాను అన్నాడు. కృష్ణవేణి కాఫీ తెచ్చి మరిదికిచ్చింది. మంగమ్మ మేనకలకి ఇవ్వలేదు. కొద్దిసేపు అయిన తర్వాత, నాటకం ఒకటుంది అంటూ గవర్రాజు వెళ్ళిపోయాడు. పిల్లలంతా లోపల అన్నాలు తింటున్నారు. వంట ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి. 5ో 10ో పడేసి పంపించండి, లేకపోతే కదలదు, ఇక్కడే కూర్చుంటుంది. ఇస్తే మళ్ళీ నీకు అలకగా అన్నాడు బుచ్చిరాజు. నాకు అలక అంటారు, మీకు మాత్రం ఇష్టమా? ఒకసారికి 10 సార్లు తయారవుతారు. బుచ్చిరాజు జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి ఇచ్చాడు. తీసుకెళ్ళి నువ్వే ఇవ్వు అన్నాడు. కృష్ణవేణి చరచర వాకిట్లోకొచ్చింది. మా ఇంటికిలా రావద్దని మీ అబ్బాయి గట్టిగా చెప్పమన్నారు. ఈసారి వస్తే మర్యాదగా ఉండదు. ఇదిగో. చేతిలో కాగితం మంగమ్మ మీద విసిరి కొట్టి వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది. తన మీద పడి క్రింద పడిన 10 రూపాయల నోటుని మంగమ్మ వంగి తీసుకుని కళ్ళకద్దుకుని కొంగుకు ముడివేసుకుంది. లేమ్మా, వెళ్దాం అంది. మేనక లేచింది. వెళ్తున్నారా అబ్బాయి అంది. మంచిది, వెళ్ళిరా
బుచ్చిరాజు కేక పెట్టాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. రాత్రి 8 గంటలు పైగానే అయింది. నడుస్తుంటే మంగమ్మ కళ్ళ నుండి నీళ్లు జారసాగినాయి. తుడుచుకుంది. ఎందుకమ్మమ్మా ఏడుస్తున్నావు అంది. ఒక్క మనిషి ఎన్ని బ్రతుకులు బ్రతుకుతారో చూస్తున్నానే అమ్మా. గుక్కెడు కాఫీ నీళ్లు మనకిస్తే ఏమవుతుంది చెప్పు. నేనా వయస్సులో ఉండగా 6 గొడ్ల పాడి చేశాను. ఇంటికి వచ్చిన వాళ్లకి మేగడ పెరుగు లేకుండా అన్నం పెట్టాలంటే నాకు అవమానంగా అనిపించేది. అలా బ్రతికిన దాన్ని ఈరోజు ఇలాంటి విదిలింపులు వింటున్నాను. ఒక్కసారి ఆలోచిస్తే ఇవన్నీ పడుతున్నది నేనా లేక నా ప్రేతమా అనిపిస్తుంది అంది మంగమ్మ. మేనక మౌనంగా ఉండిపోయింది. మంగమ్మకి పీక్కుపోయిన మేనక ముఖం చూస్తే కడుపు తరుక్కుపోయింది. ఎలా పెరగాల్సిన పిల్లలు! మేనక ఆకలిని ఎంత మొండిగానో భరిస్తుంది. ఈ పిల్లలో ఎంత సహనం ఉంది అనుకునేది మంగమ్మ. ఆకలేస్తోందా నాన్నా? మేనక తల ఊపింది. మంగమ్మ అక్కడ దుకాణం దగ్గర ఆగి మరమరాలు కొంది. మరమరాలైతే చౌక, తినడానికి చాలాసేపు వస్తాయి. అదే బిస్కట్ అయితే ఖరీదు ఎక్కువ, ఊరికనే అయిపోతాయి. మరమరాలు తిని సోడా తాగి మళ్లీ నడక ప్రారంభించారు. మంగమ్మ ఉత్సాహంగా నడవసాగింది. ఎందుకంటే కొంగున ఇప్పుడే కోమటి దుకాణంలో కొన్న బియ్యం, పప్పు, కూరలు ఉన్నాయి. ఆ రాత్రి అన్నం తింటుంటే మేనకకి అన్నంలో అంత రుచి ఎప్పుడూ కనిపించలేదనిపించింది. ఇంతవరకు ఎద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.